అందగత్తెల గ్రామం. జన్మలో ఒక్కసారైనా ఈ గ్రామానికి వెళ్లాల్సిందే. అక్కడ చాలా అందమైన అమ్మాయిలు ఉంటారు. అందమే అసూయపడేలా ఉంటారు. వారందరూ ఒకే గ్రామంలో ఉంటారు. పైగా ఒకే చోట ఉంటారు. కానీ అది పెళ్లి కాని కేవలం అమ్మాయిలు మాత్రమే ఉండే ఊరండి. అవును, మీరు విన్నది నిజమే. అదొక వింతైన గ్రామం. అందులో కేవలం అమ్మాయిలకు మాత్రమే ఎంట్రీ. ఏంటి ఈ వింత ఎక్కడుంది అనుకుంటున్నారా? అయితే అసలు విషయంలోకి వెళ్దాం పదండి. ఆ గ్రామం పేరు నోయివడు ఒడిరో. ఇది బ్రెజిల్ దేశంలో ఉంది. ఇక్కడ మొత్తం 600 అమ్మాయిలు ఈ టౌన్లో నివసిస్తున్నారు. వారి వయస్సు 20 నుండి 35 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఆ ఊరిలో అబ్బాయిలందరికీ ముందే పెళ్లిళ్లు అయిపోయాయట. ఒకవేళ ఏ ఒక్క అబ్బాయి మిగిలినా అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నా కూడా అక్కడ 80% మంది అబ్బాయిలు వారికి అన్నదమ్ముల వరుస అవుతారట. మరి అలా పెళ్లి చేసుకోవడం వీలు కాదు కాబట్టి అక్కడున్న పెళ్లైన మగవారితో సహజీవనం చేస్తున్నారట అక్కడి అమ్మాయిలు. ఇదిలా ఉంటే ఆ గ్రామం వదిలి వారు ఇంకెక్కడికి వెళ్లరట. దీంతో పక్క ఊరి అబ్బాయిని కూడా వీరు పెళ్లి చేసుకోవడానికి అవకాశం కూడా లేదన్నమాట. చివరికి అక్కడున్న వారంతా కలిసి ఒక ఆడరాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఇక అక్కడి పెత్తనమంతా వారిదే. అన్ని పనులు అమ్మాయిలే చేస్తూ ఉంటారు. చివరికి మగవారికి ఆ గ్రామంలో పని కూడా కల్పించరు. ఇక ఆ గ్రామంలో పెళ్లైన అబ్బాయిలు పని కోసం వేరే ఊరులకు వెళ్తారట. వారు అక్కడే ఉండి పని చేసుకుంటూ కేవలం వీకెండ్లో మాత్రమే చుట్టపు చూపుగా తిరిగి ఆ గ్రామానికి వస్తారు. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ అబ్బాయిలకు 18 ఏళ్లు రాగానే ఆ గ్రామం నుండి బయటకు పంపిస్తుంటారు. మళ్ళీ వారు ఆ ఊరిలో అడుగు పెట్టాలంటే ఎవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తే తప్ప వారిని అనుమతించరు. ఆ ఊరి రూల్స్ ప్రకారం అక్కడికి వేరే అబ్బాయిలు ఎవరూ రాకూడదు. ఒకవేళ అలా అబ్బాయి గనక రావాలంటే తప్పనిసరిగా అక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఆ పెళ్లి చేసుకోవడానికి కూడా కొన్ని రూల్స్ పాటించాలి. మరి అలా చేయడానికి సిద్ధమైతేనే ఆ ఊరి నియమాల ప్రకారం పెళ్లికి సిద్ధమవ్వాలి. మా కట్టుబాట్లకు అనుగుణంగా ఉండే అబ్బాయి కావాలని ఇటీవలే తాజాగా వారు ఒక బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ఇలా జరగడానికి అసలు కారణం ఏంటంటే 1891లో మ్యారియా సెనోరినా అనే అమ్మాయికి బలవంతంగా ఇష్టం లేని వారితో పెళ్లి చేయాలని చూశారట ఆమె తల్లిదండ్రులు. ఆ పెళ్లికి ఆ అమ్మాయి నాకు ఇష్టం లేదని చెప్పడంతో అక్కడి గ్రామస్తులు వారి కుటుంబాన్ని అక్కడి నుండి వెలివేశారట. అలాగే కొద్ది కాలానికి మరికొంతమంది అమ్మాయిలు అక్కడికి చేరారు. ఆ తర్వాత 1940లో ఒక చర్చి ఫాదర్ అక్కడ ఉండే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక చర్చిని స్థాపించారట. ఆ ఫాదర్ ఆ అమ్మాయిలకు రకరకాల రూల్స్ ను పెట్టేవాడట. ఆ తర్వాత ఆ ఫాదర్ చనిపోయాడు. అతని తర్వాత అక్కడి అమ్మాయిలు తమ కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని నిర్మించుకున్నారు. ఇక అప్పటి నుంచి పెత్తనం మొత్తం వారి చేతుల్లోనే ఉండిపోయింది.